రైట్, ట్రంప్ విజయంతో అమెరికాలో సంబరాలు మిన్నంటాయని చెప్పాలి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నారు డాక్టర్ వినోద్ కుమార్, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్. హలో అండి, నమస్తే. ఎలా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనం అఫ్ కోర్స్ ప్రపంచం అంతా ఇది అమెరికన్ రిజల్ట్స్ గురించి, అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారని ఎంతో ఉత్సాహంగా అంటే ఎదురు చూస్తున్న గడియ ఆల్మోస్ట్ దగ్గర అవుతుంది. సో ఇప్పుడు ట్రంప్ మొత్తం లీడింగ్ లో కనిపించి తనే ప్రెసిడెంట్ గా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా రిజల్ట్స్ అనేది ఇంకా చాలా టైం పడుతుంది రిలీజ్ దానికి. బట్ ట్రంప్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఎస్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని ఆ స్పీచ్ లో ర్యాలీలో మొదలు పెట్టేశాడు. అంటే ఇక వాళ్ళ పార్టీ జస్ట్ ఓన్లీ 3 సీట్స్ అనుకుంటాను కదా, ఓన్లీ 3 ఎలక్టోరల్ డిస్టెన్స్ లో ఉన్నారు. ఐ థింక్ ఆల్మోస్ట్ అదే క్లోజ్ టు దట్ అయిపోయింది. అంటే ఇంకా అఫీషియల్ గా వచ్చేది ఉంటది, ఇట్ టేక్స్ టైం. బట్ ట్రంప్ యాజ్ యూజువల్ గా ఈవెన్ ఓడిపోయిన టైంలో కూడా నేనే గెలిచాను లాస్ట్ టైం అయితే ర్యాలీలలో స్పీచ్ ఇచ్చేశాడు. తర్వాత నేచురల్ గా క్యాపిటల్ హిల్ నే క్యాప్చర్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ట్రంప్ ఆల్వేస్ డస్ అంటే అలాంటి ప్రయత్నాలు అయితే ముందే చేస్తాడు. సో ఇప్పటికి మాత్రం ఉన్న ఇండికేషన్స్ ప్రకారం ట్రంప్ నే డిక్లేర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అఫీషియల్ గా వచ్చిన దాని అంతవరకు మనం ఏం చెప్పడానికి లేదు. కరెక్ట్, వీల్లేదు. రైట్. మనతో యాడ్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు. నగేష్ గారు, యాజ్ అ జర్నలిస్ట్ మీ విశ్లేషణ చెప్పండి. ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ ని ఎదుర్కొంటారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. ముందు నుంచి కూడా కమలా హ్యారిస్ నెక్ టు నెక్ కొన్ని ప్లేసెస్లో ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ చాలా మటుకు కూడా ఏకపక్షంగానే వచ్చారు, చాలా చోట్ల మెజారిటీ సీట్స్ సాధించారు. మన ఇండియన్ ఎలక్షన్స్లో మొన్న జరిగింది చూడండి, జూన్లో ఏదైతే చాలా ఒక ఏకపక్షంగానే ఉంటుంది అనుకున్నాం మనం, ఏది బీజేపీకి అని. అన్ని ఛానల్స్ 350 + 400 దాకా కూడా పోయారు. అన్ని ఛానల్స్ తప్పైంది. బీజేపీ 240 ఆగిపోయింది. దాని తర్వాత ఎన్డీఏ అనేది 298కి ఆగిపోయింది. చూడండి, ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఈ రిజల్ట్కి చాలా దేశాలు ఆల్రెడీ హర్షం ప్రకటించాయి. ఇజ్రాయెల్ హర్షం ప్రకటించింది. అది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సహాయం ఎంతైనా కావాలి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వెంటనే పంపించాడు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఒక మెసేజ్ పంపించాడు. ఇప్పుడు ఇది ఏమిటంటే, ఈ ఇండియన్స్ అక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు దీనికి ట్రంప్కి ఫేవర్గా చాలా మంది ఉన్నారు. అంతమంది లేరు, ఎందుకంటే ఇండియన్స్ అనేది బేసికలీ డెమోక్రాట్స్. కానీ ఈ ట్రంప్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏమిటంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఈ వలసలకి అగేన్స్ట్గా ఉన్నారు. ఈ వలసలకి అగేన్స్ట్గా ఉండాలి అనేది ట్రంప్ చెప్పుకుని వస్తున్నారు. ఎందుకైతే ఇండియన్స్ అందరూ ఏమొస్తున్నారు అంటున్నారంటే, మేము లీగల్ ఇమిగ్రెంట్స్, మేము వీసా తీసుకుని మేము దేశంలో దిగాం, మేము సక్రమంగా ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో మీరు చూడాలంటే ఇండియన్స్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,53,000 US అమెరికాలో. ఇదే అమెరికా యావరేజ్ పర్ క్యాపిటల్ ఈజ్ సగం, దీనికి సగం 75,000 క్యాపిటల్. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమీ లేదు, చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళేమో వలసలుగా బార్డర్ క్రాస్ చేసేసి వచ్చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లము. న్యూయార్క్ లాంటి ఊర్లో కూడా ఈ వలసలు వచ్చేసారు. సో ఇది ఇండియన్స్కి నచ్చటలేదు. అందుకు చాలా మటుకు వాళ్ళు ఇండియన్స్ ట్రంప్కి దగ్గర అయ్యారు, డెమోక్రాట్స్కి దూరం అయ్యారు. ఓకే, రైట్. ఒకసారి మేము స్టాప్ చేస్తానండి. వినోద్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ఇందాక వినోద్ కుమార్ గారు ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కూడా సీజ్ బార్డర్స్ అన్నారు. అంటే ఇట్స్ క్లియర్ కట్. ఆయన ముందు నుంచి ఏదైతే ఫస్ట్ టైం చెప్పారో, ఐ థింక్ దిస్ టైమ్ ఆల్సో హీఈస్ గోయింగ్ టు రిపీట్ ఇట్ ఆర్ ఏమైనా స్టెప్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురు పడ్డాయి ఆయనకి. అంటే మీరు అన్నట్టు మొదటిసారి ఏదైతే ప్రామిస్లు లేకపోతే ఆ దూకుడుతనం ఏదంటే క్లోజింగ్ ద బార్డర్ అన్న మెక్సికో ఆ ఏరియాలో అన్ని చాలా వరకు డిఫెన్స్ బడ్జెట్ నుంచి సపరేట్ బడ్జెట్లు ఏర్పాటు చేస్తానని ఎన్నో చేసి బాగానే కొంతవరకు ప్రయత్నం చేసినా కానీ అప్పుడు అనుకున్నంత రిజల్ట్ పూర్తిగానైతే రాలేదు. సో అందువల్లనే మిగతా పని ఉన్నది. కాబట్టి ఈసారి వస్తే నేను ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తాను, ఎఫర్ట్స్ అని చేసి
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని, లీగల్ ఇమిగ్రెంట్స్ అని డిస్క్రిమినేషన్ కాకుండా ఇమిగ్రెంట్స్నే టోటల్గా ఐ వాంట్ టు ఎలిమినేట్. అసలు ఇమిగ్రెంట్స్ వచ్చే మన పర్టికులర్గా ఒక స్టేజ్లో అయితే ఈవెన్ ఇండియాను చైనాను కూడా నేమ్ చేయటం మొదలుపెట్టి వాళ్ళంతా వచ్చేసి దే ఆర్ కమింగ్ అండ్ ఈటింగ్ యువర్ బ్రెడ్ యువర్ మీట్ అనేది ఒక్కొక్కసారి అంటే ఎలక్షన్ ఇది రిటోరిక్ ఏదైతే ఉంటుందో ఈ హాజ్ గాన్ టూ ఫార్. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఒక విధమైన అంటే మొండివాడు అన్నట్టు, అనుకుంటే అది చేసేస్తుంటాడు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ అనేది ఒక మేజర్ ఇష్యూగా తీసుకున్నాడు ఈసారి ఎలక్షన్స్లో. సో అంటే అమెరికా ఫస్ట్ అనేది ఏదైతే వస్తుందో దానివల్ల ఆల్ ఇమిగ్రెంట్స్ అవుట్ అనేది ఏదైతే పెట్టాడో దానికి సరియైన అంటే బడ్జెట్కి ఎలా కేటాయించటము, దానికి సరైన చర్యలు తీసుకోవటం అనేది తప్పకుండా జరిగే అవకాశం అయితే ఉన్నది. ఎందుకు అని అంటే ఇక లాస్ట్ టైం మన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం ప్రెసిడెంట్గా ఎలక్ట్ కానీకి ఇప్సియానిక్ అంటే ఇప్పుడు మనకు లాటిన్ అమెరికాస్ ఉన్నారు అక్కడ వాళ్ళు, తర్వాత మన ఇప్పుడు ఏషియన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, వీళ్ళంతా ఆరిజిన్స్ అంటే ఇమిగ్రెంట్స్ ఎక్కడ వచ్చారో చూస్తే కొంతవరకు అప్పుడు ఏమైంది సెకండ్ టర్మ్ ఎలక్ట్ కావాలి కదా అని ఆలోచన ఉండేది. టఫ్ మెజర్స్ ఉంటే ఏమన్నా మనకు డిసడ్వాంటేజ్ వస్తుంది ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే అవుట్ రైట్ గా నథింగ్ టు లూజ్, నెక్స్ట్ టైం ఎలక్షన్ ఉండదు కదా తనకు. సో కాబట్టి అనుకున్న టఫ్ డిసిజన్స్ తప్పకుండా తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఆల్రెడీ ఇండియన్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ మైగ్రెంట్స్ని. ఇప్పుడు ఇందాక నగేష్ గారు చెప్పినట్టు బేసిక్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చి వాళ్ళ ఉపాధి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఇండియన్స్ ఇతరత్ర ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, అమెరికాకు వెళ్ళే చాలా మంది కూడా ఫేవర్ టు ట్రంప్ ఓన్లీ. అన్ఫార్చునేట్గా ఎస్, ఫేవరింగ్ ట్రంప్కు ఏదైతే ఏషియన్ ఇమిగ్రెంట్స్ ఎలా టర్న్ అయ్యారో, కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ డెఫినెట్గా యాంటీ ఇమిగ్రేషన్ లాస్ ఎక్కువ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాడు. లాస్ట్ టైం కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్నే ఇవన్నీ పారదోలుతారని అన్నాడు, కానీ ఈవెన్ లీగల్ ఇమిగ్రెంట్స్గా కూడా మన H1B వీసా మీద పోయిన వాళ్ళ మీద, తర్వాత స్టూడెంట్స్ వీసా మీద పోవాల్సిన వాళ్ళ మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. దాని తర్వాత వాటి మీద బోర్డంత టారిఫ్లు పెంచిండు, అంటే కాస్ట్ ఎక్కువ చేసిండు. అంటే కాస్ట్ ఎక్కువ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ఆ లిమిట్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత మళ్ళీ ఏం చేసిండు అన్నట్టు ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అక్కడ ప్రాక్టికల్స్ చేసుకోనికి ఆఫ్టర్ స్టడీస్ కొంత పీరియడ్ ఇస్తారు, 3 months 6 months, అవన్నీ కూడా రెడ్యూస్ చేశాడు అప్పుడు. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా డెమోక్రాట్స్ లిబరల్గా ఉంటారు, ఎందుకంటే ఒబామా కాంచి మనం చూసినట్టయితే ఈవెన్ స్పైస్ వర్కింగ్ అనేది పర్మిషన్ ఇవ్వడం అనేది అవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం వీటి మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనకు పర్టికులర్గా భారతదేశానికి సంబంధించిన ఇండియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ చైనీస్ తర్వాత మనది ఇండియన్స్ కాబట్టి వీళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్ చెప్పేది, ఒక అంటే మనిషి అంటే హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది అని అంటే, వన్స్ యూ పాస్ ది రివర్ అవుట్, ఇంకొకరు పాస్ చేయడానికి కాకుండా అది వంతెన తెంపేసినట్టు. ఇప్పుడు చాలా మంది ఓట్లు వేసారు, ఎందుకని అంటే దే లైక్ ఇట్, ఎందుకంటే మిగతా వాళ్ళు రాకుంటుంటే మంచిదే కదా. అంటే పరిస్థితి ఎంత సేఫ్ అన్నది కూడా దే హావ్ టు లుక్ ఫార్వర్డ్. అవును, పర్టికులర్గా ఈ మెక్సికో బార్డర్ ఉన్న ఈ లాటినోస్ ఇప్సియానిస్ అయితే 100% అదే పద్ధతిలో ఉన్నారు. మొదట్లో వచ్చిన వాళ్ళు బాగా రిచ్ అయిపోయినారు, ఇప్పుడు ఇల్లీగల్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాకుంటుంటే మాకు మేలు జరుగుతుందనే పద్ధతిలో ట్రంప్